వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపముతోనూ దహించు అగ్ని జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాహు వాలుట జనులకు చూపించును. మరొకసారి ఉదయకాల సమయంలో యెషయా భక్తుడు యోధా ప్రజలను ఉద్దేశించి రాస్తూ, భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో యోధా ప్రజలు దేవుని పైన ఆధారపడకుండా ఐగుప్తుల వైపున వారు చూసిన విధానాన్ని బట్టి దేవుని ఆశ్రయించాల్సిన ప్రజలు లోక సంబంధమైన పొత్తులు పెట్టుకున్నప్పుడు దేవుడు వారి పట్ల చూపించిన న్యాయమైన తీర్పును గురించి ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు తనకు వ్యతిరేకంగా తనను ఆశ్రయించకుండా ఉన్న ప్రజల పైన ఆయన చూపిస్తున్న కోపాన్ని ఈ వచనంలో మనం జాగ్రత్తగా గ్రహించాలి. అదే సమయంలో ఆయన నమ్ముకున్న వారి పైన దేవుడు సమాధానాన్ని, నెమ్మదిని కలగజేసేవాడు. ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ బూమ్, గర్జన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 30వ వచనంలో తన ప్రభావము కలిగిన స్వరమును వినిపించును. ఆయన గర్జన చేసేవాడు. ఆయన స్వరమునకు ఆకాశము భూమి కదిలించబడతా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఆయన స్వరమును విని అవి కదిలాడేవి, అవి వాటికి ఆ స్వరానికి లోబడేవి అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సేనాయి పర్వతం మీద గర్జించు స్వరముతో దేవుడు ప్రజలందరితో మాట్లాడినట్లుగా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్రైట్నెస్, ప్రకాశమానము, లేదంటే ప్రకాశము. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రచండమైన కోపముతో, ఆయన కోపము చాలా అగ్నిజ్వాల వలె అది ప్రకాశమానంగా ఉంటుంది అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైనా సరే వెలుగు అది మనలో ఉన్న సందేహాలన్నిటినీ, మనలో ఉన్న అనుమానాలన్నిటినీ తొలగించేదిగా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద దేవుని పైన ఆధారపడకుండా వారి జీవితాలను చీకటమయం చేసుకుంటున్నారో వెలుగుతో వారిని గద్దించేవాడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బ్లాస్ట్, పేలుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ ఆయన మనల్ని గద్దించేటప్పుడు నానా రకాలైన సౌండ్స్, నానా రకాల భయం కొలిపే పేలుడు, పేలటం వంటి గుణగణాలతో ఆయన మనల్ని దర్శించేవాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని ఉగ్రత తిరుగుబాటుదారులపైన తుఫాను వలె అది పెళపెళ విరుచుకుపడే శబ్దములతో ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఎ బర్న్, దహించటము. ఆయన కోపం కూడా ఎలా ఉందంటే దహించు జ్వాలతోనూ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు కాల్చేవాడు, దహించేవాడు, అనేక చోట్ల దహించు దేవుడై ఉన్నాడు అన్న మాటను మనం గ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని అగ్ని తీర్పునకును, అంత మాత్రమే కాదు, మనలో ఉన్న కల్మషములన్నిటినీ, మనలో ఉన్న మలినాలన్నిటినీ అది తొలగించే, మనల్ని శుద్ధి చేసే విధానానికి సాదృశ్యంగా ఉంది. దేవుని తీర్పుకు మనం భయపడాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు, యోధా జనాంగం మిమ్మల్ని ఆశ్రయించకుండా ఐగుప్తుని ఆశ్రయించినప్పుడు వారి మీద మీరు చూపించిన తీర్పు నేటి దినాల్లో కూడా మీరు చూపించగలరని విశ్వసించి సంపూర్ణంగా మీ మీద ఆధారపడటానికి, మీ తీర్పు నుండి మేము తప్పించుకోవటానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.